హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను స్పెషల్ స్నాక్ చేస్తున్నాను. దాని పేరు వచ్చేసి స్పైసీ గవ్వలు అండి. ఇది సిద్దిపేట స్పెషల్ అయిన స్నాక్ అండి. చాలా బాగుంటుంది. 5 మినిట్స్లో మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, పదండి. స్పైసీ గవ్వలకి కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్స్ మైదా, చిటికెడు తినే సోడా, 3 టేబుల్ స్పూన్స్ కారము, సాల్ట్ కలిపిందండి ఇది, 10 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని పెట్టుకున్నవి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, పావు స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం కారం వేస్తాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. చిటికెడు తినే సోడా. ఇవి ఒకసారి మిక్స్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వేడి నూనె వేయాలండి. వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా మంచిగా వచ్చేస్తాయి. ఇది ఒకసారి కలుపుకొని వాటర్ తగినన్ని పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి గవ్వలు. చూడండి, మన పిండి ముద్ద రెడీ అయిపోయింది. ఇది ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం వెల్లుల్లి రిబ్బలు నేను ఒలిచి పెట్టేసుకున్నానండి. ఇది గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాము. 20 మినిట్స్ తర్వాత మన పిండి ముద్ద సాఫ్ట్గా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం పిండి తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా ఉంటే అంత టేస్టీగా క్రంచీగా వచ్చేస్తాయి మనకి. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. నేను చేసి పెట్టేశాను చూడండి. అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలి బాల్స్. ఇప్పుడు నా దగ్గర ఫోర్క్ తీసుకున్నానండి. మీ దగ్గర చెక్కపీట, గవ్వలు చేసే చెక్కపీట ఉండేది ఉంటే దాంతోటైనా చేయొచ్చు, లేదా ఫోర్క్ తోటైనా, లేదా కొత్త దువ్వెనతోటైనా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకొని తీస్తే మనకి షెల్ లాగా వచ్చేస్తుంది. అంతేనండి. చూడండి, ఇలా చేసేసుకోవాలి మొత్తము. మీ దగ్గర చెక్కపీట లేకున్నా కానీ ఇలా ఫోర్క్తో చేసుకోండి, ఈజీగా మంచిగా వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఇప్పుడు ఇవన్నీ గవ్వలు అందులో వేసుకొని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫుల్గా పెట్టేసుకుంటే మనము ఫ్లేమ్ తొందరగా కలర్ వస్తాయండి. సో లో ఫ్లేమ్ పెట్టుకొని గోలించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక సైడ్ మాత్రమే గోలుతాయి. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. రెడీ అయిపోయాయి ఇవి. అదే విధంగా అన్నీ చేసుకొని గోలిచ్చేసుకుందాము. అన్నీ రెడీ అయిపోయాయి, చేసేసుకున్నామండి. చూడండి ఎంత క్రంచీగా వచ్చేసాయో. ఇప్పుడు మనము కారము, వెల్లుల్లి పేస్ట్, కొంచెం పావు స్పూను ఆయిల్ అండి. మీరు తినేది ఇప్పుడే తినాలనుకుంటే మాత్రము వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవచ్చు. లేదు అనంటే మీరు స్టోర్ చేసి పెట్టుకొని మీకు తినాలనిపించినప్పుడు ఇలా కలుపుకోండి. ఫ్రెష్గా బాగుంటుంది, స్పైసీగా. ఇప్పుడు నేను అదంతా మిక్స్ చేసుకొని అందులో కారం వేసుకొని మంచిగా దానికి పట్టే విధంగా కలుపుకుంటున్నాను చేయితోటి. చాలా బాగుంటాయండి ఈ గవ్వలు. మనకి డిఫరెంట్ వెరైటీస్ స్నాక్ అని పిల్లలకి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు స్పైసీ గవ్వలు రెడీ టు ఈట్.